హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతాస్ కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు నేను మీకు ఒక బ్యూటీ టిప్ చూపించాలనుకుంటున్నాను. చూడండి, అలోవెరాని తీసుకున్నాను. తర్వాత కొంచెం హనీ ఉంది కదా, తేనెని తీసుకున్నాను. వీటితో మీకు ఒక బ్యూటీ టిప్ని ప్రిపేర్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు మంచు కాలం కదా, చూడండి ఫేస్ కానీ చేతులు కానీ మనకు తెల్లగా అయిపోతాయి మంచుకి. స్కిన్ అనేది కొంచెం డ్రైగా డల్గా అయిపోతుంది కదా మంచు వల్ల. దానికి చూడండి, నేను ఇంట్లోనే ఒక కుండీలో అలోవెరా చెట్టుని పెంచుకుంటున్నాను. మనము ఈరోజు టిప్ కోసం ఒక అలోవెరా జస్ట్ ఒక కొమ్మని తీసుకుంటున్నాను. చూడండి, ఈ జెల్ అనేది చాలా యూస్ఫుల్. మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. న్యాచురల్గా మనం కెమికల్స్ వాడేవి కాకుండా న్యాచురల్గా ఇంట్లోనే ఒక మంచి మాయిశ్చరైజర్గా ఈ మంచు కాలానికి యూజ్ అవుతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, నేను ఆ అలోవెరా తీసుకున్నాను కదా, అందులో నుంచి కొంచెం గుజ్జులాగా కొంచెం తీసుకున్నాను స్పూన్కి. అంటే నాకు జస్ట్ 1 డేకి సరిపోయేలాగా. మీకు కావాలంటే ఎక్కువ తీసుకుని బాటిల్లో ఉంచుకుని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. నేను జస్ట్ ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. మీకు అలోవెరా నుంచి తీసుకునే ఇష్టం లేకపోతే చూడండి, ఇక్కడ నేను కొంచెం తేనె తీసుకున్నాను. రెండింటిని కాస్త మిక్స్ చేసుకోండి. అంటే 1/2 స్పూన్ అలోవెరా తీసుకుని గుజ్జు తీసుకుని అందులోకి ఒక 1/4 స్పూను అంటే 1/4 స్పూన్ హనీని తీసుకుని రెండింటిని మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు అలోవెరా చెట్టు ఇంట్లో లేకుండా న్యాచురల్గా దొరకకపోతే అలోవెరా జెల్ కూడా మనకు షాప్స్లో దొరుకుతుంది. మంచి బ్రాండ్ తీసుకుని యూజ్ చేసుకోండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్గా ఉంటుంది. రెండింటిని ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ అలోవెరా మనకు తీసుకున్న హనీ అనేది పర్ఫెక్ట్ కాంబినేషను. వింటర్ సీజన్కి స్కిన్ పైన ఉండే మనకు ఆ డ్రైనెస్ మనకు తెల్లగా ఉంటుంది. మనము రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నా, క్రీమ్ వాడినా, పౌడర్ పూసుకున్నా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటివి ఏమి లేకుండా చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది. మనం చూడండి, ఒకసారి వాడుకునే ముందు చక్కగా ఫేస్ వాష్ చేసుకోండి. నీట్గా ఫేస్ వాష్ చేసుకుని తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, ఈ మాయిశ్చరైజర్ని మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా కాకుండా మనం నైట్లో పడుకునే ముందు ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని స్కిన్ మొత్తానికి నీట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని నిద్రపోండి. మార్నింగ్ లేచి చక్కగా స్నానమైనా చేసుకోండి, ఫేస్ వాష్ అయినా చేసుకోండి. అప్పుడు స్కిన్ మీద మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అంటే 1 రోజు 2 రోజులు వాడితే కాదు, రెగ్యులర్గా మీరు వింటర్ సీజన్ అంతా ఇలా మెయింటైన్ చేయండి. ఇలా వాడి చూడండి, చక్కని రిజల్ట్ ఉంటుంది. కొంచెం ఫెయిర్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫేస్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ ఒక గిన్నెలో ప్రిపేర్ చేసుకున్నాను కదా మాయిశ్చరైజరు. ఆ మాయిశ్చరైజర్ని చక్కగా ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫేస్ మీద అంతా మాయిశ్చరైజర్ నుంచి చక్కగా మసాజ్ లాగా చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఏదైనా ఇలా ఇంట్లో న్యాచురల్గా చేసుకుని వాడుకుంటే బాగుంటుందండి. ఇంతకుముందు నేను ఇది ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న గిన్నె తీసుకున్నాను. ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోండి. అలాగే స్పూన్ కూడా పెద్దదైపోయింది, గిన్నె చిన్నదైపోయింది. ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకొని చూడండి. అంటే ఇంట్లో ఏది ఉంటే అందులో చేసేసుకున్నాను. స్పెషల్గా దానికోసం మేము తెచ్చుకోలేదు. చూడండి, చేతి మీద మాయిశ్చరైజర్ చూడండి, న్యాచురల్గా ఎంత చక్కగా డ్రైగా ఉన్న స్కిన్ అంతా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా అందరూ యూజ్ చేసుకోవచ్చు. మనం కెమికల్స్ పెట్టి పెద్ద ఎక్కువ డబ్బులు పెట్టి బయట నుంచి తెచ్చేదానికంటే ఇలా ఇంట్లోనే చక్కగా మాయిశ్చరైజర్ని రెడీ చేసుకుని వింటర్ సీజన్ అంతా యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అప్లై చేసేటప్పుడు ఇట్లా ముఖం పైనుంచి కిందకి లాక్కుండా కింద నుంచి పైకి ఫేస్కి అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించాను కదా ఇంతకుముందు. అలా ముక్కు పైన కానీ చీక్స్ పైన కానీ చూడండి, అలా కింద నుంచి అప్వర్డ్స్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. కొంచెం స్కిన్ అనేది టైట్ అవుతుంది, బాగుంటుంది. మెడ పైన కూడా పైకి అనుకోండి, కిందకి లాగద్దు. కిందకి లాగితే గీరలు పడతాయి, అలాగే సాగిపోతుంది. పైకి అనుకుంటే అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేయండి. మసాజ్ అనేది మాయిశ్చరైజర్ నీట్గా అట్లా అప్లై చేసుకోండి. స్కిన్ చూడండి, మీకే డిఫరెన్స్ కనబడుతుంది. చూడండి, కొంచెం బ్రైట్గా ఉంది, చాలా బాగుంటుంది. తేనె కానీ అలోవెరా జెల్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఇంట్లో ఉండే అలోవెరానే వాడుకోండి. దొరకలేదు అనుకుంటే మీరు షాప్ నుంచి మంచి బ్రాండ్లో తెచ్చుకోండి అలోవెరా జెల్. వేరే కాంబినేషన్స్ వాడకుండా ప్యూర్ అలోవెరా జెల్ తెచ్చుకొని యూజ్ చేసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తుంటుంది. ఇంతకుముందు ఫేస్ డల్గా డ్రైగా ఉండింది, ఇప్పుడు కొంచెం
బాగుంది. మీకు ఈ బ్యూటీ టిప్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.